నారాయణపేట జిల్లాలో బీఆర్ఎస్ నిరసన తెలిపింది. కాంగ్రెస్ ప్రభుత్వం హామీల అమల్లో విఫలమైందని బీఆర్ఎస్ శ్రేణులు ఆరోపిస్తున్నారు. రైతు బంధు, రైతు బీమా, వరికి బోనస్, రుణమాఫీ, యూరియా అందించకుండా ప్రభుత్వం రైతులను ఇబ్బందులకు గురిచేస్తుందని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నేతలు చిట్టెం రామ్మోహన్ రెడ్డి, ఎస్ రాజేందర్ రెడ్డి పాల్గొన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం రైతులకు పథకాలను అందించాలని రామ్మోహన్ రెడ్డి అన్నారు. యూరియా కొరత లేకుండా చూడాలని రాజేందర్ రెడ్డి తెలిపారు. రైతులకు వెంటనే 24 గంటల కరెంటును, రైతులకు వెంటనే 24 గంటల కరెంటును వద్దురా నాయన. భరతం పట్టాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. గుర్తుపెట్టుకోవాలి. ఇంకోటి, రైతులకు బోనస్. మరి జై తెలంగాణ, దయచేసిగా రైతులకి గోస దయచేసి దూరం చేయాలి. మీరు ఇచ్చిన మాట ప్రకారంగా బోనస్ తప్పకుండా వెంటనే చెల్లించాలి. అదేవిధంగా ఎవరికైతే రుణమాఫీలు కాలేదో వాళ్ళకంతా రుణమాఫీ తప్పకుండా చెయ్యాలి. లేకపోతే మీరు ఊర్లో పోటీ కూడా రారు సార్, అది మాత్రం ఖచ్చితంగా చెప్తా. ఇది నేను నా మాటగా కాదు, ప్రజల మాటగా చెప్తున్నా. ప్రజలే చెప్తున్నారు నాకు, ఇది ప్రజలు నాకు చెప్తున్నారు వచ్చి. అందుకే ఈరోజు ఈ కార్యక్రమం రైతులు వచ్చిన దగ్గర చెప్పి, సార్ మీరు రావాలి, మేము ఇట్లా నిరసన దర్శనం కూర్చుంటాం, మీరు కూడా వచ్చి మాకు సంఘీభావం తెలిపంటేనే వచ్చినా. దయచేసి ప్రజల మాటగా రైతుల మాటగా చెప్తున్నా. బోనస్ కానీ, వెంటనే రుణమాఫీలు కానీ, ఎవరెవరు రాలేదు అవన్నీ కానీ, ఫర్టిలైజర్లు కానీ ప్రతి ఒక్కటి ఇన్ టైంలో అన్ని సప్లై చేస్తే మీరు మంచిగా ఊర్లలో పోటీ రాగలుగుతారు. లేకపోతే మీకు కానీ మాకు కానీ రేపటి నాడు అంతా రామ్ అవుతుంది. ఇక దేవుడు చూసుకుంటాడు, ప్రజలు చూసుకుంటారు అంతా మీ బతుకులని.